ఏమయ్యా పోస్ట్ మ్యాన్, ఏంటి ఆ విశేషాలు? లెటర్ వచ్చిందన్నా. లెటరా? ఎవరు రాస్తారయ్యా? ఇదిగోండి. సరే వస్తానన్నా. ఉత్తరం రాశారా అయ్యా? అవును. ప్రియమైన అన్నయ్యకి శేఖర్ రాసేది. కాలేజీలో నేను పార్వతి అనే ఒక అమ్మాయి ఒకరికొకరం ప్రేమించుకుంటున్నాము. ఈ విషయం వాళ్ళ ఇంటికి తెలిసి ఇప్పుడు సమస్య చేస్తున్నారు. మన ఇంట్లో కూడా ఒప్పుకోరని నాకు బాగా తెలుసు. నేను తనని వదులుకోలేను. మేము పెళ్లి చేసుకున్నాము. మమ్మల్ని క్షమించండి. ఇట్లు తమ్ముడు శేఖర్. ఏమయ్యా, ఏవి రాశాడు? ఈసారి తిరణాలకి రాడా? ఏమైందయ్యా? అదే నీ చిన్న కొడుకు. ఆ, వాడు చదివొచ్చి మన కుటుంబాన్నే నిలబెడతాడని చెప్పావు కదా, అదే అందరినీ విసిరిపారేసిపోయాడు. ఏంటి నన్ను అనేది? ఏం రాశాడు? ఆయన పెళ్లి చేసుకున్నాడంట. ఏంటి, పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడా? నా నెత్తి మీద బరువు దించుతాడు అనుకుంటే మళ్ళీ బరువు పెట్టాడా? మనం అప్పులు చేసి చదివిస్తే పెంచిందంతా వృధా అయిందా? అన్నా, అందరికంటే చిన్నవాడు, వాడు బాగా చదువుకోవాలి, ఇంటికి పేరు తేవాలని అందరి కాడికి అప్పులు చేసి చదివించావు కదా. ఇప్పుడు ఏం చేశాడో చూసావా? ఇక వాడిని ఇంటికి రానివ్వకూడదన్నా. ఆ తర్వాత నీ ఇష్టం, వాడు ఎవరినైనా పెళ్లి చేసుకుని ఎక్కడైనా ఉండని.